ఫైనలీ మన ఫస్ట్ Q&A వీడియో. సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, నేను మొన్న ఒక వీడియోలో అనౌన్స్మెంట్ చేసినాను, నేను ఫస్ట్ టైం Q&A వీడియోని చేస్తున్నానని. అండ్ ఆ వీడియోలో నేను మీకు చెప్పినాను, మీరు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు నాకు అడగొచ్చని నేను మీకు చెప్పినాను. అండ్ మీలో చాలామంది మంచి మంచి క్వశ్చన్స్ అడిగినారు. సో నేను దాంట్లో కానీ కొన్ని క్వశ్చన్సే పిక్ చేసినాను. సో గైస్, నేను ఎవరెవరు క్వశ్చన్స్ పిక్ చేయలేదు వాళ్ళందరికీ సారీ. నెక్స్ట్ Q&A వీడియోలో కంపల్సరీ మీ క్వశ్చన్స్ నేను పిక్ చేస్తాను. సో గైస్, ఫస్ట్ క్వశ్చన్ నేను పిక్ చేసినాను గంగూరాజు గారిది. గంగూరాజు అడుగుతున్నారు, రోమన్ రైన్స్కి క్యాన్సర్కి ముందు WWE ఫేస్ రోమన్ రైన్స్ కదా, ఇప్పుడు WWE ఫేస్ సెత్ రాలిన్స్ కదా. సో రోమన్ రైన్స్ రిటర్న్ ఇచ్చాడు, WWE ఫేస్ మారుతుందా అని గంగూరాజు అడుగుతున్నారు. సో చూడండి గైస్, రోమన్ రైన్స్ క్యాన్సర్ అనౌన్స్మెంట్ చేసే ముందు రోమన్ రైన్సే ఫేస్ ఉండే WWEకి. కానీ రోమన్ రైన్స్ క్యాన్సర్ అనౌన్స్మెంట్ చేసి WWEని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు WWEకి వేరే ఆప్షన్ ఏం లేకుండే. సో అందుకనే WWE సెత్ రాలిన్స్కి ఫేస్ చేసింది. కానీ ఇప్పుడు రోమన్ రైన్స్ వచ్చేసినారు WWEలో. సో రెసల్మేనియా తర్వాత గైస్ కంపల్సరీ ఫేస్ మారుతుంది. రెసల్మేనియా తర్వాత మళ్ళీ రోమన్ రైన్సే ఫేస్ అయిపోతారు WWEకి. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పిక్ చేసినాను సంపత్ కుమార్ అడుగుతున్నారు, బ్రో జాన్ సీనా అండ్ అండర్టేకర్ రెసల్మేనియాకి వస్తారా బ్రో అని. సో గైస్, నాకు జాన్ సీనా అండర్టేకర్ టైప్ క్వశ్చన్స్ ఒక 4 వచ్చినాయి. సో 4 క్వశ్చన్స్ అని నేను ఒకటిసారి కవర్ చేస్తున్నాను. లైక్ మోహన్ గణేష్ నాకు అడిగినారు, అండర్టేకర్ రెసల్మేనియాకి వస్తాడా ప్లీజ్ చెప్పు బ్రో. సాయి కుమార్ అడిగినారు, బ్రో ఐఎమ్ సాయి అండ్ స్మాల్ డౌట్ రెసల్మేనియాలో జాన్ సీనా మ్యాచ్ ఉందా అని. వాసు అడిగినారు, అన్న జాన్ సీనా వై నాట్ కమింగ్. కిషోర్ అడిగినారు, రెసల్మేనియాకు జాన్ సీనా వస్తాడా అని. సో చూడండి గైస్, నేను రీసెంట్లీ జాన్ సీనా అండ్ ది అండర్టేకర్ పైన సపరేట్ ఒక వీడియో చేసినాను. మీరు మన ఛానల్ వీడియోస్లో వెళ్ళి గైస్ ఆ వీడియోని చూడొచ్చు. మన ఛానల్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేయగానే మీకు వీడియోస్ వస్తాయి. సో లేటెస్ట్ వీడియో కనిపిస్తుంది మీకు అండర్టేకర్ అండ్ జాన్ సీనాది. సో ఆ వీడియో చూడండి గైస్, ఆ వీడియోలో నేను మొత్తం టాపిక్స్ కవర్ చేసినాను. జాన్ సీనా అండ్ ది అండర్టేకర్ వచ్చే ఛాన్స్ ఉందా, ఒకవేళ వచ్చే రీజన్స్ ఏమున్నాయి అనేది నేను మొత్తం ఆ వీడియోలో కవర్ చేసినాను. సో ఆ వీడియో చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పిక్ చేశాను మహేష్ యాదవ్ అడుగుతున్నారు, రోమన్ రైన్స్కి ఎవరు అంటే ఎక్కువ ఇష్టం, డీనా సెతా అని. సో చూడండి గైస్, డీన్ ఆంబ్రోస్ రోమన్ రైన్స్తో 9 years నుంచి ఉన్నారు. అవును గైస్, రోమన్ రైన్స్ రియల్ లైఫ్ ఫ్రెండ్ అంటే డీన్ ఆంబ్రోసే. సో అందుకని రోమన్ రైన్స్కి డీన్ ఆంబ్రోస్ అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పిక్ చేసినాను కృష్ణ అడుగుతున్నారు, రోమన్ రైన్స్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ ఛాన్స్ ఉందా అన్న అని. సో చూడండి గైస్, రోమన్ రైన్స్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ అనేది అదొక పెద్ద డ్రీమ్ మ్యాచ్, చాలామంది కోసం అది డ్రీమ్ మ్యాచ్ గైస్. సో అందుకే మనకి ఇన్ ఫ్యూచర్లో 50% ఛాన్స్ ఉంది. ఇలా మధ్యలో మనకి మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు. అవును గైస్, 50% ఛాన్స్ ఉంది ఇన్ ఫ్యూచర్లో మనకి రోమన్ రైన్స్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పిక్ చేసినాను కార్తీక్ అంటున్నారు, అన్న వీడియోలో పిక్ కాకుండా WWE హైలైట్స్ వీడియోని తెలుగులో డబ్ చేయన్న ప్లీజ్ అని కార్తీక్ అంటున్నారు. సో చూడు బ్రో కార్తీక్, నేను ఒకవేళ వేరే వీడియోస్ని మన ఛానల్ పైన అప్లోడ్ చేశాను అనుకోండి, నేను దాని ఆడియోని మ్యూట్ చేసి నేను మన ఆడియో ఇచ్చి డబ్ చేసినవి మనకి యూట్యూబ్ కాపీరైట్ క్లెయిమ్ ఇచ్చేస్తుంది. అవును గైస్, యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనం వేరే వీడియోస్ని మన ఛానల్ పైన అప్లోడ్ చేయొద్దు. ఒకవేళ మనం అప్లోడ్ చేస్తే మన ఛానల్ బంద్ కావచ్చు. సో అందుకనే కార్తీక్ మనం అట్లా చేయలేము. ఒకవేళ మనం అట్లా చేస్తే మన ఛానల్ బంద్ అయిపోతుంది. సో అందుకనే మనం ఓన్లీ ఫొటోస్ పెట్టి దానికి ఎడిట్ చేయవచ్చు, దానికి మనం ఆడియో చేయొచ్చు. కానీ వేరే వీడియోస్ పైన మనం ఆడియో డబ్బింగ్ చేయలేము. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పిక్ చేశాను మహేష్ కుమారి అంటున్నారు, అన్న నువ్వు మొన్న నిజామాబాద్ వెళ్ళినావు అన్నావు కదా, మాది కూడా నిజామాబాదే. సో మీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అండ్ మీ ఫేస్ ఒక్కసారి అని మహేష్ కుమార్ అంటున్నారు. సో చూడండి గైస్, నేను నిజామాబాద్ వెళ్ళినాను, కానీ ఆ రోజు నాకు ఒక చిన్న పని ఉండే, అందుకే నేను నిజామాబాద్ వెళ్ళినాను. బట్ నా ఎగ్జాక్ట్ లొకేషన్ నిజామాబాద్ కాదు, నేను హైదరాబాద్లో ఉంటాను. అవును గైస్, నేను హైదరాబాద్లో ఉంటాను, నేను నిజామాబాద్లో ఉండను. కానీ నేను అప్పుడప్పుడు నిజామాబాద్ వస్తూ ఉంటాను ఏదైనా చిన్న పని ఉంటే. సో ఇన్ ఫ్యూచర్లో మహేష్ కుమార్ నేను మీతో కలుస్తాను నిజామాబాద్ వచ్చినప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పిక్ చేసినాను కళ్యాణ్ రోమన్ అంటున్నారు, WWE లెజెండరీ మ్యాన్ మోస్ట్ పవర్ఫుల్ రెస్లర్ ఆఫ్ హిస్టరీ ఈజ్ WWE పవర్ఫుల్ మ్యాన్ రోమన్ రైన్స్ బ్రదర్ అని కళ్యాణ్ రోమన్ అంటున్నారు. సో ఎస్ కళ్యాణ్ రోమన్, యువర్ రైట్. ఇప్పుడున్న పవర్ఫుల్ సూపర్ స్టార్స్లో మోస్ట్ పవర్ఫుల్ సూపర్ స్టార్ రోమన్ రైన్సే. సో నెక్స్ట్ క్వశ్చన్, CM పంక్ రిటర్న్ గురించి చెప్పండి అని వేణుగోపాల్ అడుగుతున్నారు. సో చూడండి గైస్, మనకి WWE నుంచి ఒక అప్డేట్ వస్తుంది CM పంక్ గురించి. అండ్ అప్డేట్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో CM పంక్ మళ్ళీ ఎప్పుడు WWEలో రిటర్న్ చేయరంట. అవును గైస్, CM పంక్ మళ్ళీ ఎప్పుడు WWEలో రిటర్న్ చేయరనే మనకి అప్డేట్ వస్తాయి. కానీ ఇన్ ఫ్యూచర్లో CM పంక్ రిటర్న్ చేసినా చేయొచ్చు.
ఎందుకంటే బ్రాక్ లెస్నర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ వీళ్ళ మధ్యలో ముందు రిలేషన్లు చాలా ఖరాబ్ ఉండే, కానీ వీళ్ళు కాంప్రమైజ్ అయినారు, మళ్ళీ ఫ్రెండ్స్ అయినారు. అండ్ బ్రాక్ లెస్నర్ 2012లో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినారు. అండ్ సీఎం పంక్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ వీళ్ళ రిలేషన్స్ బి ఇప్పుడు ఖరాబ్ ఉన్నాయి, కానీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ కావచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకి సీఎం పంక్ బి డబ్ల్యూడబ్ల్యూఈలో మళ్ళీ కనిపించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పిక్ చేసినాను లక్ష్మణ్ లక్కీది. లక్ష్మణ్ లక్కీ అంటున్నారు, బ్రో ప్లీజ్ టెల్ మీ గోల్డ్ బర్గ్ ఎప్పుడు వస్తాడు ప్లీజ్ అన్న, నువ్వైనా ది రైజింగ్ ఎంపైర్ అడిగినాను కానీ నో రిప్లై అని లక్ష్మణ్ లక్కీ అంటున్నారు. సో చూడండి గాయస్, మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూస్తే, అంటే ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూస్తే గోల్డ్ బర్గ్ కంపల్సరీ మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారంట. అవును గాయస్, గోల్డ్ బర్గ్ మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారంట అండ్ వన్ లాస్ట్ టైం ఫైట్ చేస్తారంట. సో గైస్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ గోల్డ్ బర్గ్ రిటర్న్ చేస్తారు డబ్ల్యూడబ్ల్యూఈలో. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పిక్ చేశాను రెసల్ న్యూస్ది అని అడుగుతున్నారు, అన్న నువ్వు ఏం జాబ్ చేస్తావు అండ్ హౌ మచ్ యువర్ యూట్యూబ్ ఇన్కమ్ ప్లీజ్ టెల్ మీ, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. సో చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్యాన్ అని చెప్పి ఎప్పుడు కామెంట్ చేయకుండా, మీరు బ్రదర్ అని చెప్పి కామెంట్ చేయండి, కానీ మీరు ఫ్యాన్ అని చెప్పి ఎప్పుడు కామెంట్ చేయకుండా గైస్, ఎందుకంటే మీరు ఫ్యాన్ కాదు, మీరు నా బ్రదర్స్, మీరు నా ఫ్రెండ్స్, కానీ మీరు ఫ్యాన్ కాదు. సో మీరు ఫ్యాన్ అని చెప్పి ఎప్పుడు అనుకోకుండ్రి, ఫ్యాన్ అని ఎప్పుడు అనుకోకుండ్రి గాయస్, మీరు నా బ్రదర్స్, ఓకేనా. సో ఈయన అడుగుతున్నారు నువ్వు ఏం జాబ్ చేస్తావు అన్న. సో చూడండి గాయస్, నేను షూటింగ్లు చేస్తాను, నేను సీరియల్స్లో కొన్ని సీరియల్స్లో క్యారెక్టర్ బి చేసినాను ఇంతకుముందు, అండ్ నేను ఒక పెద్ద క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో నేను డే మొత్తం తిరుగుతూ ఉంటాను గాయస్, ఒక్కొక్కసారి నేను షూటింగ్లో బిజీ ఉంటాను. మార్నింగ్ 6 o'clock నేను సెట్లో ఉండాలి, అండ్ రాత్రి 7-8 గంటలకు ప్యాకప్ అయిపోతే ఇంటికి వచ్చేవారికి 10-11 అవుతుంది. అందుకని ఒక్కొక్కసారి రాత్రి 3 గంటలకు నేను మీకోసం వీడియో చేస్తాను గాయస్. ఒక్కోసారి నేను 3 గంటలకి 4 గంటలకి రాత్రి వీడియోని చేస్తాను అండ్ పొద్దుగా దాన్ని అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి టైం సెట్ కాదు గాయస్. సో నా జాబ్ నేను షూటింగ్లో చేస్తాను గాయస్. అండ్ ఈయన అడుగుతున్నారు నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత. సో గాయస్ ఫస్ట్ ఇప్పటివరకు నాకు ఎవరు అడగలేదు, సో ఫస్ట్ ఈయన అడిగినారు, సో అందుకే నేను రిప్లై ఇస్తున్నాను. ఇప్పటివరకు నాకు యూట్యూబ్ నుంచి ఏం ఇన్కమ్ కాలేదు. అవును గాయస్, నేను జనవరిలో మన ఛానల్ని స్టార్ట్ చేసినాను, అండ్ జనవరి నుంచి ఇప్పటివరకు అయితే నాకైతే ఏం ఇన్కమ్ కాలేదు, కానీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ఇన్కమ్ వస్తే నేను మీకు కంపల్సరీ ఇన్ఫామ్ చేస్తాను. అండ్ మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను పిక్ చేసిన ప్రవీణ్ టోనీది. ప్రవీణ్ టోనీ అడుగుతున్నారు డబ్ల్యూడబ్ల్యూఈ బెల్ట్ కాస్ట్ ఎంత అన్న. అండ్ సేమ్ ఇట్లాంటి క్వశ్చన్ నాకు ఇంకో ఆయన అడిగినారు, ఆయన పేరు అశోక్. సో అశోక్ అడిగినారు యూనివర్సల్ ఛాంపియన్షిప్ ప్రైస్ ఎంత బ్రో. సో చూడండి గైస్, మినిమం డబ్ల్యూడబ్ల్యూఈ బెల్ట్ కాస్ట్ $50,000 ఉంటాయి. అవును గైస్, $50,000 ఉంటుంది మినిమం ఆ బెల్ట్ కాస్ట్. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నేను మినిమం చెప్తున్నాను, మినిమం అంట 50,000 ఉంటుంది, కానీ ఇంకా దానికంటే ఎక్కువ ఉండొచ్చు. అండ్ గైస్ ఆ $50,000కి మనం ఇండియన్ రూపీస్లో కలిపితే మొత్తం 35 లక్షలు అవుతున్నాయి. అవును గైస్, మొత్తం 35 lakhs అవుతున్నాయి ఆ $50,000కి మనం ఇండియన్ రూపీస్లో కలిపితే. సో ఆ బెల్ట్ కాస్ట్ మినిమం 35 lakhs ఉంటుంది. సో నెక్స్ట్ కామెంట్ నేను పిక్ చేసినాను ఎంఎస్ దినాకర్ది. ఆయన కామెంట్లో అంటున్నారు, అన్న ఒక్కసారి నీ ఫేస్ చూపించు ఏదో ఒక వీడియోలో. అండ్ గైస్ సేమ్ ఇట్లాంటి క్వశ్చన్సే నాకు ఇంకా 3-4 వచ్చినాయి. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఎంపైర్ డైలీ వీడియో ఆయన చెప్తున్నారు కామెంట్లో, అన్న మీ ఫేస్ కావాలి వీడియోలో. అండ్ గైస్ రోమన్ ఆర్ పిఎస్పీకే ఫ్యాన్స్ వెంకటేష్ ఆయన కామెంట్ చేశారు, బ్రో మీ ఫేస్ చూపించండి ప్లీజ్. అండ్ గైస్ భూమేష్ నాని కామెంట్ చేశారు, లైవ్ వీడియోస్ చేయండి బ్రో, నువ్వు ఫేమస్ అయిపోతావు, ఇట్స్ ట్రూ. గాయస్ మీరు చేసే సపోర్ట్ నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది గాయస్. నిజంగా గాయస్ మీరు నా ఫేస్ చూడడానికి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో, నేను దానికంటే ఎక్కువ ఎక్సైటెడ్గా నేను మీకు నా ఫేస్ చూపించడానికి ఉన్నాను గాయస్. ఎందుకంటే నిజంగా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను గాయస్ ఈ మూమెంట్ కోసం. ఇంకా కొంచెం టైం ఉంది గాయస్, నాకు కొంచెం టైం వేయండి గాయస్. ఒక్కసారి మన ఛానల్ ఒక మంచి లెవెల్లో గ్రో కాగా నేను కంపల్సరీ నా ఫేస్ చూపిస్తాను. ఎందుకంటే నేను మీకంటే ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాను, నేను మీతో కలవడానికి, నేను మీకు నా ఫేస్ చూపించడానికి, నేను మాట్లాడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను గాయస్. సో గాయస్ నాకు కొంచెం టైం వేయండి గాయస్, ఇంకా కొంచెం టైం వేయండి. ఇంకా కొన్ని రోజుల్లో మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్ ఇంకా మంచి గ్రో అయిపోతుంది. సో మన ఛానల్ మంచిగా గ్రో అయినాక నేను కంపల్సరీ మన ఛానల్ పైన ఫేస్ చూపిస్తాను. అండ్ నేను ఫేస్ చూపించినాక గాయస్ మన ఛానల్ పైన ఇంకా కొన్ని వెరైటీ వీడియోస్ వస్తాయి గాయస్. మీరు నిజంగా చాలా హ్యాపీ అయిపోతారు ఆ వీడియో చూసి. సో గాయస్ నేను ఒక్కసారి ఫేస్ చూపించాను అనుకోండి, దాని తర్వాత ఇంకా మన ఛానల్ పైన మొత్తం హంగామానే ఉంటుంది. సో గైస్ ప్లీజ్ మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ గైస్ ఈ వీడియో నేను మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చినాను, అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేసినాను. సో మీకు నా ఈ వీడియో ఈ Q&A వీడియో కొంచెమే నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్
ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.